నేను సొంతంగా జడ్పీటీసీ గెలిచిన, నేను సొంతంగా ఎమ్మెల్సీ గెలిచిన అధ్యక్ష. ఆ తర్వాతనే రాజకీయ పార్టీలకు వచ్చిన. నేను స్వశక్తి పాలమూరు బిడ్డను. తట్ట పని, పార పని, మట్టి పని చేసి ప్రజల నుంచి ఎన్నికై వచ్చినని. నాకు నీకు పోలికేంది, కొంతనేంది. నా కాలి కోటి కూడా సరిపోరు. మీరు మీ జీవిత కాలం ఊడిగం చేసిన పనికిరారు మా పాలమూరు జిల్లాకు. మీ నాయకుడిని నేను భుజాల మీద పోసి ఎంపీ గెలిపించిన ఆయన పొత్తులో భాగంగా సిగ్గులేని మాటలు మాట్లాడతారు. కృతజ్ఞత అనేది ఒక పదం ఉంటది అధ్యక్ష. మానవ జన్మ ఎత్తినోడికి ఎవరికైనా కృతజ్ఞత అనే ఒక పదం ఉంటది. వాళ్ళ జాతిలోనే ఆ పదం లేదు అధ్యక్ష. 2009 ఎన్నికల్లో నేను ఎంబడి ఉంది. జాతిలోనే జాతి అనే మాట ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రివా, లేకపోతే ఆ బయట రచ్చబండ కాడ ఉంటారు చూడు, చెట్టు కాడ కూర్చొని కింద ముచ్చట్లు పెట్టుకుంటుంటారు తాతలు ఉత్తగానే. ముసలోళ్ళు కొంతమంది ముచ్చట పెట్టుకుని ఏం పని ఉండదు వాళ్ళకి, ఉత్తగానే ముచ్చట పెట్టుకుని మంది మీద ఏడ్చుకుంటుంటారు ఊకే. కొంతమంది ఊళ్ళే కొంతమంది పొద్దుగాలు అయితే వాని మీద వీని మీద ఏడ్చుడు. గట్లెడుతున్నావు అన్న నువ్వు. జాతి ఏంది? జాతి అనే మాట ఎవరన్నది ఇవ్వచ్చా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటిది ఏ జాతిని అంటున్నావు నువ్వు? ఎవరి జాతిని అంటున్నావు నువ్వు?